नहमदुहु नुसल्ली अला रसूलिल करीम अम्माबाद फ़ाउज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम या अय्युहल्लज़ीना आमनू तूबू इलल्लाहि व तौबतन नसूहा सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఐ డ్రీమ్ ప్రేక్షక మహాశైలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. దైవ శాంతి శుభాలు మనందరిపై కురియుగాక. పవిత్ర రమజాన్ మాసాన్ని పురస్కరించుకుని మనం రమజాన్ సందేశం పేరుతో అనేక విషయాలు వింటూ వస్తున్నాము. ఈరోజు రమజాన్ నెలకు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విషయాల్ని ఏ విధమైనటువంటి విభజన చేసి మన ముందు ప్రస్తావించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, రమజాన్ నెల 3 భాగాలుగా విభజించబడింది. మొదటి 10 రోజుల భాగం ఏదైతే ఉందో అది దైవ కారుణ్యాన్ని పొందేటువంటి నెల భాగం. రెండవది దేవుని యొక్క మన్నింపును పొందేటువంటి భాగం 10 రోజులు. మూడవ 10 రోజులు ఏవైతే ఉన్నాయో అవి దేవుని యొక్క శాపం నుంచి లేక దేవుని ఆగ్రహం నుంచి అంటే నరకాగ్ని నుంచి రక్షించబడేటువంటి 10 రోజులు అని చెప్పడం జరిగింది. అంటే మొదటిది దైవ కారుణ్యానికి సంబంధించినటువంటి భాగం, రెండవది దైవ క్షమాపణ కోరుకునేటువంటి భాగం అని చెప్పడం జరిగింది. మనం మొదటి భాగమైనటువంటి కారుణ్యం గురించి ఇంత క్రితపు ఎపిసోడ్లని మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. దైవ కారుణ్యం ఈ విశ్వంపై ఎలా ఉంది, దేవుని యొక్క అనుగ్రహం మన శరీరంపై ఎలా ఉంది, దేవుని యొక్క అనుగ్రహం ఈ మొత్తం జీవరాశులన్నిటిపై ఏ విధంగా ఉంది, ఈ విషయాలు మనం తెలుసుకున్నాం. అందుకనే మనం ఖురాన్ గ్రంథంలో 114 సార్లు బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అని వస్తుంది. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అనేటువంటి పదాలు వస్తాయి. అలాగే హదీసు గ్రంథాల్లో ఏముందంటే దేవుని యొక్క ఆగ్రహం కంటే దేవుని కారుణ్యం చాలా గొప్పది అని ప్రస్తావించడం జరిగింది. అలాగే ఖురాన్ గ్రంథంలో కూడా దేవుడు తన ఆగ్రహం కంటే తన అనుగ్రహం చాలా ఉన్నతమైంది అనే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అందుగురించే దేవుని యొక్క కారుణ్యం ఎలాంటిది అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దేవుడు ఒకవేళ ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ సృష్టిని గనుక ఆయన ఒక దోమరెక్కతో అయినా సమానంగా తీసుకుంటే, అంటే ఆయనకు ఈ సృష్టి ఒక దోమరెక్కతో అయినా సమానంగా ఆయన భావించి ఉంటే, ఆయన్ని తిరస్కరించే వాళ్ళు, ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టే వాళ్లకు దేవుడు ఒక గుక్కెడు నీళ్లు కూడా ఇచ్చేవాడు కాదు అన్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే ఈ విశ్వసృష్టి ఏదైతే ఉందో ఇక్కడ ఆయన్ని తిరస్కరించేవారు, ఆయనకు సహవర్తులుగా నిలబెట్టేవారు, ఆయన్నే ఆరాధించేవారు అనేటువంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు, ఆయన ఇస్తూ ఉంటాడు. ఆయన్ని తిరస్కరిస్తూ ఆయన్ని తిట్టే వాళ్ళకు కూడా ఆయన ఇస్తాడు. ఆయన విశ్వసించి ఆయన ముందు మోకరిల్లే వాడిని కూడా దేవుడు ఏం చేస్తాడు, పరీక్షించడానికి వాళ్ళను పేదరికంలోనో ఏదో ఒక పరీక్షలోనో పడేస్తూ కూడా ఉంటాడు. కనుక ప్రపంచం ఏదైతే ఉందో ఇక్కడ మనం మంచిగా ఉన్నాము, మనం చాలా సుఖంగా ఉన్నాము, మనం చాలా ఉన్నతమైన స్టేజ్లో ఉన్నాము అంటే మనం బాగున్నాం కాబట్టి విశ్వాసంలో అన్నీ జరిగాయి అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రపంచంలో దేవుడు ఇక్కడ మనల్ని ఏ విధంగా ఉంచుతాడో అది మన విశ్వాసానికి కొలమానం ఎంత మాత్రం కాదు. ఇక్కడ ఆయన్ని తిరస్కరించే వారికి ఆయన ఇస్తాడు, ఇక్కడ ఆయన్ని నమ్మిన వాళ్ళకు కూడా ఆయన ఇవ్వకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. కనుక ఇక్కడ ఇది కొలమానం కాదు. కానీ దేవుని అనుగ్రహం గురించి మనం తెలుసుకునేటప్పుడు మాత్రం మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ విశ్వం అంతా కూడా దేవుని అపారమైనటువంటి అనుగ్రహంతోనే కారుణ్యంతోనే నడుస్తోంది. ఇది మాత్రం మనం గ్రహించాలి. ఇప్పుడు రెండవది, ఇది క్షమాపణకు సంబంధించినటువంటి భాగం అని ప్రస్తావించుకున్నాం. క్షమాపణ, మన్నింపు అనే విషయాలు ఏవైతున్నాయో ఒక సుదీర్ఘమైనటువంటి సమయాన్ని కోరుకుంటాయి. మనిషిని పశువుని వేరు చేసేటువంటి లక్షణం ఏంటి అంటే మనం విచక్షణ అని అంటాం. ఎందుకంటే మంచి చెడు ధర్మాధర్మాల విచక్షణ మనిషి మాత్రమే చేయగలడు అని మనం మాట్లాడతాం. కానీ మరొక గుణం కూడా ఉంది. అదేమిటంటే మనిషికి జంతువుని వేరు చేసేది పశ్చాత్తాపం, మన్నింపు అని చెప్పొచ్చు. ఎందుకంటే పశువులు కూడా తప్పు చేస్తాయి, అవి కూడా వేరొకరిని కుమ్మడమో పొడవడమో చేస్తాయి, లేదా వేరొకరి పొలాల్లోకి వెళ్ళి అవి ధ్వంసం చేస్తాయి, ఇవన్నీ చేస్తాయి. కానీ వాటికి పశ్చాత్తాపం చెందాలి అనేటువంటి భావం వాటికి ఉండదు. ఒకవేళ మనిషి కూడా పొరపాటు చేసిన తర్వాత పశ్చాత్తాప భావం ఒకవేళ రాకపోతే ఆ మనిషికి ఆ పశువుకి ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉండదు అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కనుక మనిషిని పశువు నుంచి వేరు చేసేటువంటి అనేక లక్షణాల్లో ఈ పశ్చాత్తాపం, క్షమాగుణం అనేటువంటిది కూడా ఒక ప్రధానమైన లక్షణంగా మనం తీసుకోవాలి. అలాగే హజరత్ ఆదం అలైహిస్సలాం వారు కూడా పొరపాటు చేశారు, మరి శైతాన్ కూడా పొరపాటు చేశాడు. కానీ శైతాన్కి ఆదం వారికి ఉన్నటువంటి తేడా ఏమిటంటే శైతాన్ తను చేసినటువంటి ఆ పొరపాటుని తప్పు మీద నిలబడిపోయి వితండవాదం చేస్తూ దైవ తిరస్కారిగా మిగిలిపోయాడు. ఆదం అలైహిస్సలాం ఎవరైతే ఉన్నారో ఆయన తను చేసినటువంటి ఆ పొరపాటుకు పశ్చాత్తాపం చెందారు, దైవాన్ని అడిగి మరీ ఆయన
ప్రార్థన చేశారు క్షమించమని. నాపై నేనే దౌర్జన్యం చేసుకున్నాను, ఓ దేవా నన్ను క్షమించు అని చెప్పి ఆయన క్షమాపణ కోరుకున్నారు. ఆ విధంగా ఆయన దైవ అనుగ్రహానికి పాత్రులయ్యారు. కనుక మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు, మన వల్ల ఏదైనా తప్పు జరిగినప్పుడు వెంటనే దైవం వైపునకు మరలేటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం అన్నారు, మరి ఎవరైతే అపరాధులు ఉంటారో, ఎవరైతే దోషులు ఉంటారో, అంటే పాపం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అందులో కూడా ఉత్తముడు ఎవరు అంటే దైవం వైపునకు మరలేవాడు అని చెప్పడం జరిగింది. అంటే ఆదం సుతులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరు కూడా పునీతులు కారు. ఒక్క ప్రవక్తల జీవితాలు తప్ప పునీతులు ఎవరూ కారు. మరి వారు ఏదో ఒక పొరపాటు వల్ల జరుగుతుంటుంది. దైనందిన జీవితంలో ఏదో ఒక తప్పు, ఏదో ఒక పొరపాటు జరుగుతూ ఉంటుంది. నోటి ద్వారా కానీ, కళ్ళ ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ, వ్యవహారాల్లో కానీ ఏదో ఒక విషయంలో మనిషి పొరపాటు చేస్తూ ఉంటాడు. అయితే పొరపాటు చేసేవాళ్ళు కూడా ఉత్తముడు ఎవడంటే ఆ పొరపాటును గ్రహించి వెంటనే దైవం వైపునకు మరలేవాడే ఉత్తముడు అని ప్రస్తావించడం జరిగింది. ఖురాన్ గ్రంథంలో అత్తాయిబూన్ అనే ఒక గుణం చెప్పాడు. అత్తాయిబూన్, మాటిమాటికి మా వైపునకు మరలేవారు అంటాడు దేవుడు. మాటిమాటికి మా వైపునకు మరలడం అంటే అర్థం ఏంటంటే మనిషి ఒక పొరపాటు చేసిన తర్వాత మరలా దైవం వైపునకు మరలుతాడు, మరలా పొరపాటు చేస్తాడు, మరలా దైవం వైపునకు మరలుతాడు. ఈ విధంగా దైవం వైపునకు మరలడం అనేటువంటిది అతనికి సుగుణంగా చెప్పడం జరిగింది. కొన్ని గ్రంథాల్లో అయితే ఏం చెప్పడం జరిగింది అంటే శైతాన్ ఒక మనిషి చేత పొరపాటు చేయించడానికి ప్రయత్నం చేస్తాడు, మరి వాడు ఆ పొరపాటు చేయించడంలో వాడు సక్సెస్ అవుతాడు. అయినప్పుడు వెంటనే అతను ఏం చేస్తాడంటే దైవాన్ని గుర్తించి క్షమాపణ కోరుకుంటాడు. మరలా శైతాన్ అతన్ని ప్రేరేపిస్తాడు, మరలా తప్పు చేస్తాడు, మరలా దైవం వైపునకు మరలుతాడు. ఈ విధంగా ఎప్పుడైతే దైవం వైపునకు మాటిమాటికి మరలుతూ ఉంటాడో దాసుడు, అప్పుడు శైతాన్ విసిగిపోతాడు అని చెప్పడం జరిగింది. వీడి చేత నేను పొరపాటు చేయించే ప్రయత్నం ఎందుకు చేయాలి, వీడికి దైవం వైపునకు మరలే అవకాశం ఎందుకు ఇవ్వాలి అని చెప్పి శైతాన్ను పక్కకు జరుగుతాడు అనే విషయం ప్రస్తావించడం జరిగింది. ఈ విధంగా మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటును గ్రహించి మనల్ని ఆత్మపరిశీలన చేసుకుని దైవం వైపునకు మరలాలి. అలాగే రెండవది ఏంటంటే క్షమాపణకు సంబంధించి చాలా విషయాలు ప్రస్తావించబడ్డాయి. మనిషి క్షమాపణ కోరుకోవాలి అంటే ముందు తాను చేసినటువంటి పొరపాటుని ఒప్పుకోవాలి, ఆ పొరపాటు పట్ల సిగ్గుపడాలి, తిరిగి ఆ విధమైనటువంటి తప్పు చేయను అని చెప్పి దైవం ముందు క్షమాపణ కోరుకోవాలి. ఈ 3 షరతులు మనిషి పాటించాలి. అదేవిధంగా ఖురాన్లో కూడా దేవుడు ఏమంటాడంటే విశ్వాసులారా పరిపూర్ణమైనటువంటి చిత్తశుద్ధితో కూడినటువంటి పశ్చాత్తాపంతో అల్లా వైపునకు మరలండి అని ప్రస్తావించడం జరిగింది. అలాగే అల్లాహ్ తఆలా ఖురాన్లో ఇంకో చోట అంటాడు, మితిమీరి మీరు ప్రవర్తిస్తే మీ మితిమీరినటువంటి ప్రవర్తనకు నేను వెంటనే పట్టుకోవాలనుకుంటే మీ యొక్క జీవన ప్రమాణం ఏదైతే ఉందో అది ఎప్పుడో పూర్తి అయిపోయేది, కానీ నేను ఏం చేస్తాను మీకు అవకాశాలు ఇస్తూ ఉంటాను అని చెప్పడం జరుగుతుంది. అంటే దేవుడు ఇచ్చేటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం నిద్రపోయిన తర్వాత ఉదయం లేవడం అనేటువంటిది ఆయన చేతుల్లో ఉంది. మరి రాత్రి మనం నిద్రపోవడానికి ముందు క్షమాపణ కోరుకునే దేవా, ఎంతోమంది నిద్రపోతారు కానీ ఉదయం నువ్వు తలిచిన వాళ్ళే లేస్తాడు కాబట్టి నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను, నా ఈ పొరపాట్లు జరిగాయి, నన్ను మన్నించు ఓ దేవా అని చెప్పి ఆయన ముందు కన్నీరు కార్చి మనం సాష్టాంగపడి ఆయన ముందు రోధించి దువా చేసుకుని నిద్రపోయాము. అది అల్లా ఆయన మనకు ఎంతో శుభాలు కురిపిస్తాడు. కనుక మనం పశ్చాత్తాపం చెందే విషయంలో, పరివర్తన చెందే విషయంలో, మనల్ని మనం సంస్కరించుకునే విషయంలో ఎక్కడా కూడా మనం నిర్లక్ష్యం కానీ, ఏమరిపాటు కానీ, అశ్రద్ధ కానీ, బద్ధకం కానీ వహించకుండా వెంటనే మనం దైవం వైపునకు మరలే ప్రయత్నం చేయాలి. అలాగే క్షమాపణకు సంబంధించి రెండో విషయం ఏమిటంటే మనం ఎవరి హక్కులనైనా కాజేసి ఉన్నట్లయితే ఆ హక్కుల్ని వారికి చెల్లించి క్షమాపణ కోరుకోవాలి. చాలామంది చేయాల్సిన నేరాలన్నీ చేసేస్తారు, తప్పులన్నీ చేసేస్తారు, తినాల్సినంతా తినేస్తారు, తినేసిన తర్వాత అక్రమంగా సంపాదించాల్సిందంతా సంపాదించేస్తారు, కూడగట్టేస్తారు. కూడగట్టిన తర్వాత మస్జిద్లో కూర్చొని దువా చేసుకుంటుంటారు, అల్లా క్షమించని. రాత్రులు తహజ్జుద్ నమాజ్ చదివేస్తూ ఉంటారు, నఫిల్ ఉపవాసాలు పాటించేస్తూ ఉంటారు. ఇవన్నీ దేవుడి దగ్గర నడవు. మనం ఎవరి హక్కులైనా చెల్లించి విషయంలో మనం ఎక్కడైనా ద్రోహం చేస్తుంటే వారి హక్కులు చెల్లించాలి. తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టుంటే తల్లిదండ్రులని వెళ్ళి క్షమాపణ కోరుకుని వారి హక్కులు వాళ్ళకి ఇవ్వాలి. అన్నదమ్ములకు చెల్లాల్సినటువంటివి, చెల్లెళ్ళకి చెల్లాల్సినవి, సోదరిమణులకు చెల్లాల్సినటువంటి హక్కులు ఏమైనా మనం కాజేస్తుంటే అవి వారికి ఇచ్చేయాలి. బంధువుల్లో ఎవరినైనా బాధ పెట్టుంటే వాళ్ళ దగ్గర క్షమాపణ కోరుకోవాలి. అలాగే ఎవరి స్థలమైనా, ఎవరి డబ్బులైనా, ఎవరి అమానతైనా కాజేస్తుంటే వారి అమానతులు వారికి తిరిగి చెల్లించిన తర్వాత దైవానికి క్షమాపణ కోరుకోవాలి. ఆ విధంగా కోరుకుంటేనే దేవుడు క్షమిస్తాడు. మనకు స్వీయంగా ఏదైనా పొరపాటు చేస్తుంటే, తప్పు చేస్తుంటే మనకు దైవానికి ఉన్నటువంటి సంబంధం ద్వారా మనం క్షమాపణ కోరుకుంటే దేవుడు క్షమించే అవకాశం ఉంది. కానీ మనం ఎవరి హక్కులైనా కాజేసి ఉంటే వారి హక్కులు వారికి చెల్లించినంత వరకు దేవుడు కూడా క్షమించాడు. అలాగే ఎవరి హృదయాన్నైనా మనం గాయపరిచి ఉంటే
ఆ గాయపరిచిన వ్యక్తిని మనం క్షమాపణ కోరుకోనంత వరకు దేవుడు కూడా మనల్ని క్షమించడు. కనుక క్షమాపణ అనేటువంటి విషయం ఏదైతే ఉందో దీన్ని మనం లోతుగా తెలుసుకోవాలి. ఇంకో ఎపిసోడ్లో కూడా దీన్ని మనం కంటిన్యూ చేద్దాం. అల్లా మీకు నాకు మనందరికీ కూడా ఆయన్ని క్షమాపణ కోరుకుంటూ పరివర్తన చెంది జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక.